మా మొత్తం ఆస్తులన్నింటినీ కూడా మీరు ధ్వంసం చేసిన మీ మీద మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగబోయే ప్రసక్తే ఉండదు. ఇంతకు రెట్టించి మీ దురాగతాలను, దుర్మార్గాలను, మీ లోపాలను ఎప్పటికప్పుడు మేము ఎత్తి చూపుతూనే ఉంటాం, వీధి పోరాటాలు చేస్తూనే ఉంటాం. కాసేపు మా ఈ భూ ఆక్రమణ నిజమేనని అనుకుందాం. ఇదే నదీ పరివాహక ప్రాంతంలో పైన కాసిపెంట్ల గ్రామంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉంది. ఆ కాసిపెంట్ల గ్రామంలో 185 సర్వే నెంబర్ స్వర్ణముఖి నదికి సంబంధించినటువంటి సర్వే నెంబర్. దానికి ఆనుకొని అబట్టింగ్ సర్వే నెంబర్ 173. ఈ 173 లో హెరిటేజ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కట్టినది నిజం కాదా అనేటటువంటి దాన్ని నేను ప్రశ్నిస్తున్నా సూటిగా. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం ప్రతి ఒక్కళ్లకు సమానంగానే ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఒకలాగా, ముఖ్యమంత్రి కుటుంబీకులకు ఒకలాగా, ప్రతిపక్ష నాయకులకు ఒకలాగా, సామాన్యులకు ఒకలాగా లేదు అని మీకు అనిపిస్తే మేము మా వ్యవసాయ క్షేత్రంలో ఎక్కడ ఎటువంటి కట్టడాలు కట్టలేదు. ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటే ఉంది. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కొట్టివేయగలిగేటటువంటి శక్తి గాని, చిత్తశుద్ధి గాని ఈ ప్రభుత్వ యంత్రాంగానికి ఉందా, ఈ కూటమి నేతలకు ఉందా అన్నటువంటి విషయాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముమ్మాటికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది కాబట్టే ఆయనకు ఒక న్యాయము, మిగతా వాళ్ళకు ఒక న్యాయంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ తార్కాణమే తిరుపతిలో జరిగినటువంటి ఈ ఉదంతం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఆయన్ని కోరుకుంటున్నాను. ప్రజలన్నీ గమనిస్తున్నారు. మాది తప్పైనప్పుడు మీరు చేసినటువంటి పని ఏంటి? మీ బఫర్ జోన్ లో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కొట్టే ధైర్యం మీకుందా? కొట్టాలని మీరు పూనుకుంటే మీ కుటుంబీకులు ఒప్పుకుంటారా? మీరు ఆ పని చేయడానికి వాళ్ళు అంగీకరిస్తారా లేదా అన్నటువంటి విషయాన్ని నేను మీకే వదిలేస్తున్నాను. రోజులు ఇలానే ఉండవు, రోజులు మారుతాయి. మాకు రోజులు వస్తాయి. ఆ రోజు వచ్చినప్పుడు చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకుపోతుంది. మీరు ఏ దుశ్చర్యకైతే పాల్పడ్డారో ఆ దుశ్చర్యకు తగిన మూల్యాన్ని అనుభవించేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా హెచ్చరిస్తున్నాను.